హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండ్రాన తెలుగు అమ్మాయి. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. కొన్ని టిప్స్తో కొంచెం సూపర్గా ఫెంటాస్టిక్గా ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తాను. చాలా స్పైసీగా ఉంటుంది, చిన్నపిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది. అలా స్పైసీ అని కూడా అంతగా తెలియకుండా ఉంటుంది అనమాట. బయట స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో కాకుండా హోమ్ మేడ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా హెల్తీగా ఉండటానికి పీనట్స్ కూడా యాడ్ చేశానండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది. ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా నాకు ఎంత పొడి పొడిగా కుదిరిందో, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందనేది. నాకైతే చాలా చక్కగా కుదిరిందండి. సో దీని ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. మధ్య మధ్య టిప్స్ కూడా ఉంటాయండి, అవన్నీ ఫాలో అయితే చేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది. సో మీరు కూడా చూసి ఎలా చేయాలో తయారు చేయాలో చూసుకోండి. సో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ బాగా వాష్ చేసుకున్నానండి. సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది 250 గ్రామ్స్ అనమాట. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను దానికి తగినంతగా. సో యాక్చువల్లీ నేను సాల్ట్ వాటర్ ఎట్టు కడిగాను కాబట్టి మీరు చూసుకోండి. కొంచెం గరం మసాలా అండి, ఇది హోమ్ మేడ్ అనమాట. కచ్చపచ్చ దంచుకొని అలా తయారు చేసుకోవచ్చు స్పైసెస్ అన్నీ. నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అండి, ఒక చిటికెడు వేసుకున్నాను. సో చిల్లీ పౌడర్ అనమాట. మీకు కారం ఎంత తినాలనుకుంటే అంత చూసి వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. సో నాకు దానికి కరెక్ట్గా సరిపోయిందనమాట. సో లెమన్ జ్యూస్ అనమాట. ఇందులో యాక్చువల్లీ కర్డ్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారండి, కర్డ్ యాడ్ చేయకూడదు. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఆ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అనమాట, తినడానికి కూడా బాగుంటుంది. సో ఇది ఇందులో బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా ముక్కకు బాగా పడితేనే అది ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట ముక్క అంతా. సో మనం రైస్తో తింటూ ఉంటే చాలా జ్యూసీగా బాగా ఉంటుంది అనమాట. సో బాగా కలుపుకొని అలా పెట్టుకోవాలి. సో దీన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన అలా ఒక టైం ఉంచవసరం లేదండి, వెంటనే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి వేసుకున్నాను. ఈ బియ్యం పిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మీకు అది టైపింగ్ మిస్టేక్ అనమాట. బాగా గట్టిగా ఉండాలండి ముక్కకి, మనం మసాలా అనేది గట్టిగా పట్టించాలి. మనం నార్మల్గా పీసెస్ అన్ని తీస్తుంటే మసాలా అంతా దానికి పట్టుకొని ఉండాలన్నమాట. సో అలా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక కళాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను, దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. సో ఆయిల్ అనేది బాగా హీట్ చేయాలండి. బాగా హీట్గా ఉన్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన ముక్క అనేది లోపల వరకు ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం తినడానికి కూడా బాగుంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది, బయట చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే చాలా బాగా వస్తాయండి. చూసారు కదండి నాకు ఎంత బాగా ఉడికాయో. సో ఈ పీసెస్ అనేది కూడా బాగా ఫ్రైడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను అండి, ఒక గిన్నె లాంటిది. సో అడుగు మందంగా ఉన్నది ఏ గిన్నె అయినా పర్లేదండి మనం ఫ్రై చేసుకోవడం కోసం. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. మీరు ఇదే ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకుంటే నా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో కొంచెం స్లైసెస్ అనమాట, ఆనియన్ అనేది ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి, కొంచెం స్లైస్లో కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు పచ్చిమిర్చి అనేది ఆప్షనల్, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మరి చిన్నపిల్లలు ఉంటారు తినేస్తారు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు అండి. నెక్స్ట్ క్యాప్సికమ్ అండి, ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి క్యాబేజీ తరుగు, క్యారెట్ కూడా వేసుకున్నానండి. అది బాగా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేస్తున్నట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనమాట వీటికి యాడ్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ ఆల్రెడీ రైస్ వాటికి అవన్నీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ వెజిటేబుల్స్కి మనం సాల్ట్ అని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. పెప్పర్ అండి, ఇందులో బ్లాక్ పెప్పర్ అనేది మనం దంచి వేసుకోవాలి, అది కంపల్సరీ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. సో మనం ఆల్రెడీ చికెన్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది తినడానికి. నార్మల్గా అలా వేసేసుకున్నా పర్లేదండి, మీ ఇష్టం అది. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేస్తున్నట్టు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అప్పుడు అనేది బాగా మరీ ముక్క అనేది మరీ మెత్తగా ఉడుకుతున్నట్లు ఉడికిపోకూడదు. సో కొంచెం క్రంచీగానే ఉన్నట్లు ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ రైస్లో నేను సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నానండి హై ఫ్లేమ్ మీద. సో అది 1/2 కప్ అనమాట నాకు. సో ఆ రైస్ అనేది కూడా వేసేసుకొని అలా కింద నుంచి రైస్ ఇలా తీస్తూ కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో తీస్తూ ఉంటే రైస్ అనేది విరిగిపోతుంది. సో మనం ఎప్పుడైనా బిర్యానీ ఫ్రైడ్ రైస్లో కింద నుంచి అలా తీస్తూ మనం అలా తీసుకోవాలండి రైస్ అనేది, అప్పుడే మన రైస్ అనేది విరగకుండా ఉంటుంది.
బాగా కలుస్తుంది కూడా అనమాట. మసాలాలు అన్నీ ఏవైనా సరే బాగా రైస్కి పడతాయి అన్నమాట. సో ఇలా టాస్ చేసుకున్నట్టు కింద నుంచి తీస్తూ అది తీసి చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకున్నానండి. సో కొంచెం ఇంకా టేస్ట్ బాగుండడం కోసం మధ్య మధ్యలో అవి పలుకులు తగులుతూ ఉండడం కోసం అని చెప్పి పీనట్స్ ఫ్రై చేసి వేసుకున్నానండి. ఆ పీనట్స్ అనేది మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. మధ్య మధ్యలో తగులుతూ తింటూ ఉంటే పీనట్స్ అనేది చాలా ప్రోటీన్ కదండి. సో అది కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాస్ అండి. రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను అండ్ సోయా సాస్ ఒక స్పూన్ వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పిజ్జా సాస్ అండి. ఇది మీకు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు వీలైతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా కొంచెం కింద నుంచి రైస్ తీస్తూ బాగా కలుపుకోవాలండి, టాస్ చేస్తూ అలా ఫ్రై చేస్తూ ఇలా చేస్తేనే అది టేస్ట్ ఉంటుందండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా పక్కాగా మీకు కూడా నచ్చుతుంది. So please thanks for watching.